బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 11 గంటలకు కమలం పార్టీలో అధికారికంగా చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కారు పార్టీకి రాజీనామా చేసిన గువ్వల బాలరాజు ఇక టీబీజేపీ చీఫ్ రామచంద్రరావుతో భేటీ అయ్యారు. అనంతరం కమలం పార్టీలో చేరుతానని ఈ సందర్భంగా ప్రకటించారు. అందుకు రేపు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. రైట్, ఇది ఏ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం బీజేపీలో చేరడానికి కూడా ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు గువ్వల బాలరాజు తెలియజేశారు. దీన్ని ఎలా చూడొచ్చు? అలాగే బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగిలినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే పలు కేసులకు సంబంధించి కానీ, కాళేశ్వరానికి సంబంధించి కానీ, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కానీ, అలాగే ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించి కూడా అన్ని విషయాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ముందడుగు వేస్తూ ఉంది. కానీ ఇప్పుడు గువ్వల బాలరాజు కూడా పార్టీ మారుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలం నడుస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు ఇతర కేసులు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశం కానీ, అదేవిధంగా కాళేశ్వరంకి సంబంధించినటువంటి విచారణలతో పూర్తిగా ఆ బీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలం నడుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ రెండు కేసులకు సంబంధించినటువంటి అంశంలో వరుసగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతల్ని విచారిస్తున్నటువంటి సమయంలో మరొక వైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఇతర కీలక నేతల చూపంతా కూడా ప్రస్తుతం బీజేపీ వైపు ఉందనేది స్పష్టంగా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దానిలో భాగంగానే మరొక బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలో ఒక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గువ్వల బాలరాజు రేపు బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకి రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి రామచంద్రరావు సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో గువ్వల బాలరాజు భేటీ కావడం జరిగింది. ఈ చేరికి సంబంధించినటువంటి అంశం పైన చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ కూడా జరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయనతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు బీజేపీ పార్టీ ఆ విషయంలో స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ మరొక 5 మంది కీలక నేతలు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోబోతున్నారంటూ కూడా చెప్పినటువంటి వార్తలు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే వరుసగా ఒకవైపు ప్రభుత్వం విచారణలతో బీఆర్ఎస్ సాకిస్తుంటే మరొకవైపు ఆ పార్టీకి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతల్ని బీజేపీ వైపుకు తిప్పుకుంటూ బీజేపీ కూడా బీఆర్ఎస్కి సాకిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4 బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం అప్పుడు పెద్ద రచన రేపిందని చెప్పాలి. దానికి సంబంధించినటువంటి అంశంలో 4 ఎమ్మెల్యేల్లోనే రేపు చేరేటటువంటి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేరు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ ఒక్క పేరుతో పాటు మరొక 3 కూడా బీజేపీ తమ వైపు తిప్పుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలందరికీ కూడా బీజేపీ గాలం వేసేటటువంటి పనిలో ఉంది. దానిలో భాగంగానే బీఆర్ఎస్ నేతలందరితో కూడా బీజేపీ వైపు తిప్పుకోవడంలో భాగంగా వారందరితో కూడా వరుసగా భేటీలు అవుతున్నటువంటి పరిస్థితి. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక విధంగా చూసుకున్నట్టయితే బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్క అవుతుంది. అలాగే బీఆర్ఎస్ త్వరలోనే విలీనం చేస్తారంటూ కూడా మొత్తం నెట్టింట్లో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదే గువ్వల బాలరాజు కూడా ఇప్పుడు పార్టీలో చేరుతున్న క్రమంలో అది ఇంకా బలపడింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు, ఎందుకంటే ఒకవైపు వరుసగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతల పైన కేసులు అవుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి అంశంలోనే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం బీజేపీ అధిష్టానం వద్ద పూర్తిగా తలొగ్గింది. దానికి అనుగుణంగానే బీఆర్ఎస్ని బీజేపీలో మెర్జీ చేస్తారనేటటువంటి వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన పూర్తిగా అధిష్టానానికి సంబంధించినటువంటి నేతలు కానీ, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి బీజేపీ నేతలంతా కూడా తీవ్రంగా
తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో మెర్జీ చేసేటటువంటి అవకాశమే లేదంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కొట్టుపారేస్తున్నటువంటి పరిస్థితి. కానీ మరొకవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు ముఖ్యంగా గువ్వల బాలరాజు ఒక ఆడియోలో చాలా స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో మెర్జ్ అవబోతుంది, మెర్జ్ అయ్యే ముందే బీజేపీలో చేరితే మంచిదనేటటువంటి ఆలోచనతో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నానంటూ కూడా ఒక ఆడియో బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో నిజంగానే మెర్జ్ అవుతుందా లేదా అన్నది కూడా చూడాలి. ఎందుకంటే దీన్ని పూర్తిగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. కానీ బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి నేతలందరికీ కూడా గాలం వేసేటటువంటి పనిలో ఉంది. దానిలో భాగంగానే వరుసగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలందరినీ కూడా పార్టీలో చేర్చుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం దానిలో భాగంగానే ఆపరేషన్ ఆకర్షణని ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు మరికొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో ఎక్కడెక్కడైతే బీజేపీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు సంబంధించినటువంటి బలమైనటువంటి నేతలందరినీ కూడా బీజేపీలో చేర్చుకోవడంతో పాటు బలహీనంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో బలపడాలనేటటువంటి ఆలోచనలో బీజేపీ ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే ఆపరేషన్ ఆకర్షణని ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తే రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయొచ్చు అనేటటువంటి ఆలోచన ఆ దిశగానే ప్రస్తుతం బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఆ దిశగానే ప్రస్తుతం అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ చేరికలకు సంబంధించి రేపు ఉదయం 11 గంటలకి గువ్వల బాలరాజుతో ఎవరెవరు బీజేపీలో చేరతారన్నది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల చూపంతా కూడా ప్రస్తుతం బీజేపీ వైపు ఉందనేటటువంటి అంశాన్ని అయితే బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.